హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్సి కెమిస్ట్రీ కోర్సు గురించి తెలుసుకుందాం. ఈ కోర్సు ఎలా ఉంటుంది, ఎలాంటి సబ్జెక్టులు ఉంటాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మీరు మా ఛానల్కు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీలో చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఎంఎస్సి కెమిస్ట్రీ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కెమిస్ట్రీ. ఇది 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఈ కోర్సులో కెమిస్ట్రీలోని వివిధ విభాగాలు చాలా డీప్గా నేర్పిస్తారు. జనరల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనాలిటికల్ కెమిస్ట్రీ వంటి చాలా సబ్జెక్టులు ఉంటాయి. అర్హత: ఈ కోర్సులో చేరడానికి మీరు బీఎస్సీ కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. కొంతమంది యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కనీసం 55% మార్క్స్ ఉండాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో చేరడానికి చాలా యూనివర్సిటీలు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తాయి. కొన్ని ముఖ్యమైన ఎగ్జామ్స్: జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ, జామ్ ఐఐటీస్ మరియు ఐఐఎస్సి ద్వారా నిర్వహించబడుతుంది. ఇది అత్యంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్. ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఐఆర్ఐసిఏఆర్ యూనివర్సిటీల్లో చేరడానికి ఈ ఎగ్జామ్ అవసరం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జ్యూఈలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేరడానికి నిర్వహించబడుతుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ డ్యూయట్ ఢిల్లీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేరడానికి నిర్వహించబడుతుంది. తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో చేరడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో చూద్దాం. తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్పీజీసీటీ. తెలంగాణలోని యూనివర్సిటీలలో ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో చేరడానికి ఈ ఎగ్జామ్ అవసరం. ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యుసిఈటీ. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ ఎగ్జామ్ ద్వారా ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో చేరవచ్చు. కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కేయూపీజీసీఈటీ. కాకతీయ యూనివర్సిటీ నిర్వహించే ఈ ఎగ్జామ్ ద్వారా కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో చేరవచ్చు. సబ్జెక్టులు. ఇప్పుడు సబ్జెక్టుల గురించి చెప్పుకుంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు కార్బన్ కాంపౌండ్స్ గురించే తెలుసుకుంటారు. ఎలాంటి రియాక్షన్స్, సింథెసిస్, బయోకెమిస్ట్రీ వంటి విషయాలు ఉంటాయి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ గురించి, వాటి రియాక్షన్స్ గురించి డీప్గా నేర్పుతారు. అనాలిటికల్ కెమిస్ట్రీలో మీరు టెక్నిక్స్ గురించి తెలుసుకుంటారు. మాస్ స్పెక్ట్రోమెట్రీ, క్రోమటోగ్రఫీ వంటి టెక్నిక్స్ ఉపయోగించటం నేర్పుతారు. వాటి రియాక్షన్స్ గురించి డీప్గా నేర్పుతారు. అనాలిటికల్ కెమిస్ట్రీలో మీరు టెక్నిక్స్ గురించి తెలుసుకుంటారు. మాస్ స్పెక్ట్రోమెట్రీ, క్రోమటోగ్రఫీ వంటి టెక్నిక్స్ ఉపయోగించటం నేర్పుతారు. ఇప్పుడు డీటెయిల్గా సెమెస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ చూద్దాం. సెమెస్టర్ 1: బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, మ్యాథమెటికల్ మెథడ్స్ ఫర్ కెమిస్ట్స్. లాబొరేటరీ 1. సెమెస్టర్ 2: అడ్వాన్స్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, అడ్వాన్స్డ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ 1, molecular spectroscopy, concepts in physical chemistry. Laboratory 2. Semester 3: Advanced Organic Chemistry 2, Advanced Inorganic Chemistry 2, Analytical Techniques in Chemistry, Computer Lab, Research Project. Semester 4: Supramolecular Chemistry, Research Project. Elective 1, Elective 2. List of elective courses: Solid State Chemistry, Advanced Spectroscopy and its application, Computational Chemistry applications, Crystallography, Basic Principle and applications, Biophysical Chemistry, Natural Products and Medicinal Chemistry, Physical Organic Chemistry, Molecular Materials. హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాలు. ఎంఎస్సీ కెమిస్ట్రీ తర్వాత మీరు చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాలు పొందవచ్చు.
ముఖ్యంగా పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ, డాక్టరల్ డిగ్రీ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది రీసెర్చ్ మరియు అకడమిక్ రంగంలో కెరీర్ చేయడానికి ఉపయుక్తం. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్, పిహెచ్డి తరువాత మరింత స్పెషలైజ్డ్ రీసెర్చ్ చేయవచ్చు. ఇది ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో కూడా చేసే అవకాశం ఉంది. ఎంబీఏ కొన్ని కంపెనీల్లో కెమికల్ మేనేజ్మెంట్ మరియు రీసెర్చ్ మేనేజ్మెంట్ కోసం ఎంబీఏ చేయడం ఉపయోగపడుతుంది. జాబ్ అవకాశాలు. ఇక ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాక మీరు ఏ ఏ రంగాలలో ఉద్యోగాలు పొందవచ్చు అంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్లో సైంటిస్టుగా, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేయవచ్చు. కెమికల్ ఇండస్ట్రీ, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ డెవలప్మెంట్ వంటి విభాగాలలో పనిచేయవచ్చు. అకాడమిక్ సెక్టర్, కాలేజీ లేదా యూనివర్సిటీలో లెక్చరర్ లేదా ప్రొఫెసర్గా ఉద్యోగం పొందవచ్చు. గవర్నమెంట్ సెక్టర్, ప్రభుత్వ ల్యాబ్స్ మరియు రీసెర్చ్ సెంటర్స్లో సైంటిస్టుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్వైరన్మెంటల్ సెక్టర్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్గా, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్గా పనిచేయవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.